హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి ప్రయాణం మూడో భాగాన్ని వినేద్దాం. అన్నీ సర్దడం పూర్తి చేసుకుని తను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ఫ్రెష్ అయ్యి వచ్చి ప్రణయ్ కోసం అలానే తన కోసం అని స్నాక్స్ రెడీ చేసి ప్రణయ్ కోసం కాఫీ కూడా చేసి అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుని ప్రణయ్ రూమ్ దగ్గరికి వెళ్తుంది. లోపలికి వెళ్దాం అనుకుంటుంది, కానీ లోపలికి వెళ్తే మళ్ళీ ప్రణయ్ ఏమైనా అంటాడేమో అనుకుంటూ అక్కడే డోర్ దగ్గర నుంచుని బావా అని పిలుస్తుంది. అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చిన ప్రణయ్ శశి వాయిస్ వినగానే, హా శశి, లోపలికి రా, అక్కడే ఆగిపోయామే అని అడుగుతాడు. ఏమీ లేదు బాబా, నీకోసం స్నాక్స్ తీసుకుని వచ్చాను అని అంటుంది డోర్ బయటే నిలబడి. అబ్బా శశి, ముందు లోపలికి రా అంటాడు ప్రణయ్. శశి కొంచెం భయంగానే లోపలికి అడుగు పెడుతుంది. శశికి ఆ రూమ్ చాలా బాగా నచ్చుతుంది. వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఒక సైడ్ బెడ్ అండ్ ఇంకో సైడ్ బుక్స్ ర్యాక్, వర్క్ చేసుకోవడానికి ఒక టేబుల్, దాని మీద చిన్న ల్యాంప్ అండ్ ఒక సైడ్ సోఫా సెట్, అన్నీ కూడా నీట్గా క్యూట్గా అరేంజ్ చేసి ఉంటుంది. శశి అలానే చూస్తూ ఉంటుంది. తనని గమనించిన ప్రణయ్ శశి దగ్గరికి వెళ్ళి, ఏంటి శశి అలానే చూస్తున్నావు అని అడుగుతాడు. ఏమీ లేదు బావా, నీ రూమ్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది అని అంటుంది శశి చాలా అందంగా నవ్వుతూ. నాకు నా రూమ్ ఇలానే ఉంటే ఇష్టం, అందుకే దగ్గరుండి మరీ డిజైన్ చేయించుకున్నాను. అండ్ మీ రూమ్ కావాలంటే నువ్వు కూడా నీకు నచ్చినట్టు మార్చుకో, నాకేం అభ్యంతరం లేదు అని అంటాడు ప్రణయ్ శశి తెచ్చిన మిర్చి బజ్జీ తింటూ. నాకు నీతో పాటు ఉండాలనుంది బాబా, కానీ ఆ విషయం నీతో చెప్తే నన్ను ఖచ్చితంగా ఇక్కడ ఉంచావు, అందుకే నేను నీకు చెప్పను అనుకుంటూ ఉంటుంది. ఏమైంది శశి, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు ప్రణయ్. శశి ఏదో ఆలోచనలను గమనించి, ఏం లేదు బావా, అయినా నాకు ఆ రూమ్ కూడా నచ్చింది, దాన్ని అలానే ఉండనివ్వు, ఎలానో కొన్ని రోజులుండి వెళ్ళిపోయేదానికి మళ్ళీ దాన్ని పాడు చేయడం ఎందుకు చెప్పు అంటుంది శశి బాధని దిగమింగుకుంటూ. అలా అంటావేంటి శశి, నీకెన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు, అండ్ నీకు వేరే ఎవరితో పెళ్ళైనా కూడా నువ్వు ఇక్కడికి హ్యాపీగా రావచ్చు అని అంటాడు ప్రణయ్. శశికి ఆ మాటలు వింటుంటే చాలా బాధగా అనిపిస్తుంది. అలానే ప్రణయ్ వేరే పెళ్ళి అనగానే ప్రణయ్ మీద చాలా కోపం కూడా వస్తుంది. ఇంకా ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేక అక్కడి నుంచి లేచి నాకు పనుంది బావా అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. ప్రణయ్కి వర్క్ ఉండడంతో తన ల్యాప్టాప్ తీసి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. శశి ప్రణయ్ రూమ్ నుంచి బయటకు వచ్చి నేరుగా తన రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంది. ఎందుకు బావా ఇలా మాట్లాడుతున్నావు, ఇప్పటి వరకు నీకు దూరంగా ఉండడమే కష్టం అనుకున్నాను, కానీ ఇప్పుడు వేరే పెళ్ళి అని అంటున్నావు, అసలు నేను ఇది ఎలా చేయగలవు బావా అని ఏడుస్తూ అనుకుంటుంది. అలా ఎంతసేపు ఉందో తనకే తెలీదు. కొంచెం సేపటికి తేరుకుని లేచి ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళి ఇద్దరి కోసమని చపాతీ విత్ ఆలూ కుర్మా చేసి ప్రణయ్ రూమ్ దగ్గరికి వెళ్ళి తనను పిలుస్తుంది. ప్రణయ్ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. శశి ఇద్దరికి ప్లేట్లో పెట్టి ఒక ప్లేట్ ప్రణయ్కి ఇచ్చి ఇంకో ప్లేట్లో తాను కూడా పెట్టుకొని తింటూ ఉంటుంది. అబ్బా శశి, చపాతీ అదిరిపోయింది, ఇంకా ఈ ఆలూ కుర్మా కూడా చాలా బాగుంది అని తింటూ ఉంటాడు ప్రణయ్. ఆ మాటలకి శశికి చాలా ఆనందంగా ఉంటుంది. ప్రణయ్ తినడం పూర్తి చేసుకుని హ్యాండ్ వాష్ చేసుకుని శశి దగ్గరకు వచ్చి, చాలా థ్యాంక్స్ శశి, ఇంత మంచి ఫుడ్ పెట్టినందుకు అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. శశి మాత్రం ప్రణయ్ మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తను కూడా తినడం అయిపోవడంతో అక్కడ అంతా క్లీన్ చేసి తను కూడా పడుకోవడానికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే శశి ముందుగా లేచి ఫ్రెష్ అయ్యి దేవుడి దగ్గర దీపం పెట్టి ఇద్దరి కోసమని టిఫిన్ ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్ కూడా ప్రిపేర్ చేసి కాఫీ కప్ తీసుకుని ప్రణయ్ రూమ్లోకి వెళ్తుంది. నిద్రలో చాలా క్యూట్గా అనిపిస్తుంటే అలానే చూస్తూ ఉంటుంది. ఎంత అందంగా ఉన్నావు బావా, చూస్తుంటే ముద్దు చేస్తున్నావు, అయినా ఇంత అందంగా పుడితే నాలాంటి అమ్మాయిలు ఏమైపోవాలి బావా అనుకుంటూ ప్రణయ్ వైపు అట్టే చూస్తూ ఉంది. ఇంతలో ప్రణయ్ కదలడంతో ఈ లోకంలోకి వచ్చి మెల్లగా ప్రణయ్ దగ్గరికి వెళ్ళి కాఫీ కప్ పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టి చిన్నగా ప్రణయ్ భుజం మీద తడుతుంది. శశి చేతి స్పర్శతో ప్రణయ్ మెల్లగా కళ్ళు తెరిచి చూస్తాడు. తనకు అతి సమీపంలో ఉన్న శశిని ఒక్క క్షణం అలానే చూస్తూ ఉంటాడు. శశి కూడా ప్రణయ్ అంత దగ్గరగా ఉండడంతో అలానే ప్రేమగా తననే చూస్తూ ఉంటుంది. ముందుగా తేరుకున్న ప్రణయ్, ఏంటి శశి అని అడుగుతాడు. శశి కూడా ప్రణయ్ అడగగానే తేరుకొని అక్కడ పెట్టిన కాఫీ కప్ని చూపిస్తుంది. అయ్యో శశి, నేను ఇంకా బ్రష్ చేయలేదు, ఒక 5 minutes నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని వాష్రూమ్లోకి వెళ్ళి బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకుని బయటకు వస్తాడు. అప్పటికే శశి ఆ రూమ్ మొత్తం క్లీన్ చేసి ఉంటుంది. ప్రణయ్ చిన్నగా నవ్వుకొని ఆ కప్ తీసుకుని బాల్కనీలోకి వెళ్తాడు. బయట ఉన్న నేచర్ని ఎంజాయ్ చేస్తూ కాఫీ తీసుకుని తాగుతూ ఉంటాడు. ఇంతలో తన చూపు పక్కనే ఉన్న బాల్కనీలో ఉన్న శశి మీద పడతాయి. శశి అక్కడున్న ఉయ్యాలో కూర్చుని కళ్ళు మూసుకుని కాఫీ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.
లేలేత కిరణాలు శశి మొహం మీద పడి తన అందాన్ని రెట్టింపు చేస్తుంది. ప్రణయ్ అన్నీ మర్చిపోయి తనని చూస్తూ ఉంటాడు. శశికి తను ఎవరో చూస్తున్నట్టు అనిపించగానే చటుక్కున కళ్ళు తెరిచి చూస్తుంది. తననే తదేకంగా చూస్తున్న ప్రణయ్ని చూసి ఏమన్నా కావాలా బావా అని అడుగుతుంది. శశి మాటలకి తేరుకున్న ప్రణయ్ ఇబ్బందిగా శశిని చూసి ఏం లేదు అని చెప్పి వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. శశి కూడా వెళ్ళి ఆఫీస్కి రెడీ అవుతుంది. ప్రణయ్ బయటకు వచ్చేసరికి శశి ఇద్దరికి టిఫిన్ ప్లేట్లో పెట్టేసి రెడీగా ఉంచుతుంది. ప్రణయ్ ఫాస్ట్గా వచ్చేసి గబగబా తింటూ ఉంటాడు. అయ్యో బావా ఏంటంత కంగారుగా తింటున్నావు, కొంచెం మెల్లగా తిను అంటుంది. లేదు శశి ఇప్పటికే లేట్ అయింది అంటాడు. శశి కూడా టైం చూసి తను కూడా ఫాస్ట్గా తినేసి ప్రణయ్తో పాటు బయటకు వస్తుంది. ఇద్దరు కలిసి కారులో ఆఫీస్కి స్టార్ట్ అవుతారు. కారులో వెళ్తున్నంతసేపు కూడా ఒకరితో ఒకరు ఏమీ మాట్లాడుకోరు. అలా నిశ్శబ్దంగా ఉంటారు. ఆఫీస్ రాగానే ప్రణయ్ కారు ఆపుతాడు. ఇద్దరు కూడా దిగి లోపలికి వెళ్తారు. శశి తన బ్యాగ్లో ఉన్న లంచ్ బాక్స్ తీసి ప్రణయ్కి ఇస్తుంది. ఏంటి శశి ఇది అని అడుగుతాడు ప్రణయ్. ఇది మధ్యాహ్నం లంచ్ బావా, రోజు బయట తింటే హెల్త్ పాడవుతుంది, అందుకే ఈ రోజు నుంచి నేనే కుక్ చేస్తాను, అండ్ ఇది నీకు ఇది నాకు అంటుంది. థ్యాంక్స్ శశి అని ఆ బాక్స్ తీసుకుని తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. శశి బాక్స్ తీసుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అయినా థ్యాంక్స్ చెప్పగానే ఫీల్ అయిపోతుంది. కానీ తనకు ఇదంతా మామూలే కాబట్టి ఏం మాట్లాడకుండా తన ప్లేస్కి వచ్చి కూర్చుంటుంది. హాయ్ శశి అంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన అర్జున్. శశి కూడా చిన్నగా నవ్వుతూ హాయ్ సార్ అంటుంది. శశి సార్ అని అనాల్సిన అవసరం లేదు, యూ కెన్ కాల్ మీ అర్జున్ అంటాడు. శశి ఇబ్బందిగా అర్జున్ వైపే చూస్తుంది. శశి డోంట్ టేక్ మీ రాంగ్, నేను నీకే కాదు అందరికీ అలానే చెప్పాను. యు నో వాట్, మన టీంతో ఎవరూ నన్ను సార్ అని పిలవరు, ఎందుకంటే నేను వద్దు అన్నాను కాబట్టి ఎవరూ పిలవరు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నాకు అందరూ ఈక్వలే, సో నువ్వు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకు సరేనా అంటాడు. అర్జున్ మాటలు విన్నాక తనకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. దానితో చిన్నగా స్మైల్ ఇచ్చి అర్జున్ వైపు తిరిగి సారీ అర్జున్ అని అంటుంది. సారీ ఎందుకు శశి అని అడుగుతాడు అర్జున్. శశి ఎందుకు సారీ చెప్పింది అర్థం కాక ఏం లేదు అర్జున్, ఇప్పటి వరకు నిన్ను నమ్మలేదు అండ్ ఐ థాట్ దట్ మీరు కూడా అందరిలాంటి వాడవే అనుకొని నీతో అలా బిహేవ్ చేశాను కదా అందుకే అని అంటుంది శశి చిన్నగా. అయ్యో అలాంటిదేమీ లేదు శశి, నేను నిన్ను ఏమీ తప్పుగా అనుకోలేదు, అండ్ అమ్మాయిలు అన్నాక ఆ మాత్రం ఉండాలి, సో నువ్వేమీ తప్పుగా అనలేదు అండ్ నేను కూడా ఏమీ అనుకోలేదు అంటాడు. ఆ మాటలకి శశి చిన్నగా నవ్వుతుంది. అర్జున్ కూడా చిన్నగా స్మైల్ ఇచ్చి తను చేయాల్సిన వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అర్జున్ చెప్పేవన్నీ కూడా చాలా శ్రద్ధగా విని తనకిచ్చిన వర్క్ని చేస్తూ ఉంటుంది. మధ్యలో ఏమైనా డౌట్స్ వస్తే అర్జున్ని అడిగి తెలుసుకుంటూ ఉంటుంది. లంచ్ టైం అవ్వడంతో వర్క్ పక్కన పెట్టి అందరితో పాటు క్యాంటీన్కి వెళ్తుంది. అప్పుడే ప్రణయ్ కూడా తన టీంతో కలిసి క్యాంటీన్కి వస్తాడు. ప్రణయ్ శశి ఇచ్చిన బాక్స్ ఓపెన్ చేసి తిని శశి చేతి వంట నచ్చడంతో ఇష్టంగా తింటూ ఉంటాడు. దూరం నుంచి ప్రణయ్ ఆ లంచ్ ఇష్టంగా తినడం చూసిన శశి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ హ్యాపీనెస్లోనే తను కూడా తినడం కంప్లీట్ చేసి మళ్ళీ అందరితో కలిసి వెళ్ళి తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది. సాయంత్రం అవుతుండగా తన వర్క్ కంప్లీట్ చేసి అర్జున్కి చూపిస్తుంది. అర్జున్ మొత్తం చూసి చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పి ఫస్ట్ టైం ఇంత బాగా చేస్తున్నందుకు తనని అభినందిస్తాడు. శశి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వర్క్ అయిపోవడంతో ప్రణయ్కి మెసేజ్ చేసి తను పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. ప్రణయ్ రాగానే ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. ఇద్దరు ఇంటికి వచ్చి ఫ్రెష్ అవుతారు. శశి ప్రణయ్కి ఇష్టమని పకోడీలు చేసి ప్రణయ్ రూమ్లోకి వెళ్తుంది. తను వెళ్ళేసరికి ప్రణయ్ ఫోన్లో ఎవరితోనూ సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు. ఫస్ట్ టైం ప్రణయ్ని అంత కోపంగా చూసిన శశి కొంచెం భయపడుతుంది. ప్రణయ్ మాట్లాడడం అయిపోవడంతో కాల్ కట్ చేసి వెనక్కి తిరుగుతాడు. అక్కడ శశి కాఫీ ఇంకా స్నాక్స్ ఉన్న ట్రే పట్టుకుని భయపడుతూ ఉంటుంది. ప్రణయ్ శశి దగ్గరకు వచ్చి ఏమైంది అని అడుగుతాడు. బావా నీలో ఇంత కోపం ఇప్పుడే చూస్తున్నాను, చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా ఎవరి మీద కనీసం కొంచెం గట్టిగా కూడా మాట్లాడేవాడివే కాదు కదా, అలాంటిది ఇప్పుడు ఇంత కోపంగా మాట్లాడుతుంటే కొంచెం భయం వేసింది అని చిన్నగా చెప్తుంది. హో అదా, అప్పుడంటే నేను ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడినవానే కాదు కదా, అందుకు నా కోపం నీకు తెలియలేదు అంటాడు. నిజమే బావా, అది సరే ఇంతకీ నువ్వు ఫోన్లో ఎవరితో అంత కోపంగా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. ఏం లేదు శశి, చిన్న విషయమే, అది వదిలే. ఇంతకీ ఎలా ఉంది ఆఫీస్, ఏమైనా ప్రాబ్లంగా అనిపిస్తుందా? అలాంటిదేమీ లేదు బావా, నాకు చాలా బాగా నచ్చింది అండ్ టీమ్ లీడ్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నాడు అని చిన్న నవ్వుతో చెప్పింది. అలా అయితే ఓకే శశి, కానీ ఎవరైనా ఇబ్బంది పెడితే చెప్పు, నేను చూసుకుంటాను.
అలా కాదు అని నీలో నువ్వే బాధపడుకు, అర్థమైందా? ప్రణయ్ తన విషయంలో ఇంత కేర్ చూపిస్తుంటే శశికి చాలా ఆనందంగా ఉంటుంది. చిన్న స్మైల్ ఇస్తూ సరే బావా అని చెప్తుంది. తర్వాత ప్రణయ్కి వర్క్ ఉంటే చేసుకుంటూ ఉంటాడు. శశి మాత్రం కొంచెంసేపు టీవీ చూసి ఇంట్లో వాళ్ళతో ఫోన్ మాట్లాడి డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. ప్రణయ్ కూడా వచ్చి డిన్నర్ చేసి వెళ్ళి పడుకుంటాడు. శశి కూడా అన్నీ క్లీన్ చేసుకుని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే ఎప్పట్లానే ఆఫీస్కి వెళ్తారు. శశి తనకిచ్చిన వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి అర్జున్ వస్తాడు. హాయ్ శశి, నేను నీకు ఇచ్చిన వర్క్ ఎప్పటి వరకు వచ్చింది అని అడుగుతాడు. అర్జున్ అయిపోవచ్చింది, జస్ట్ చిన్న చిన్న కరెక్షన్స్ చేసి ఇచ్చేస్తాను అంటుంది. సిస్టమ్ నుంచి తల తిప్పుకున్న శశి ఓకే శశి, టేక్ యువర్ టైం, బట్ చాలా జాగ్రత్తగా చేయి, కంప్లీట్ అయ్యాక పిలిస్తే చెక్ చేస్తా అని చెప్పి అక్కడి నుంచి తన డెస్క్ దగ్గరికి వెళ్ళిపోతాడు. శశి కూడా తన కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఆ వర్క్ మీదే పెడుతుంది. కొంచెం సేపటికి తన వర్క్ కంప్లీట్ అవ్వడంతో అర్జున్ని పిలిచి చూపిస్తుంది. అర్జున్ మొత్తం చెక్ చేసి చాలా బాగా చేసావు శశి, నిజంగా నీలో చాలా టాలెంటే ఉంది, చూస్తున్న వెంటనే నేర్చేసుకుంటున్నావు, కీప్ ఇట్ అప్ అని చెప్పి ఆ ఫైల్ తనకి ఫార్వర్డ్ చేసుకుంటాడు. అండ్ తన పెన్ డ్రైవ్లో కూడా కాపీ చేసుకుంటాడు. చూడు శశి, ఎప్పుడైనా ఏదైనా వర్క్ చేస్తే ముందు దాన్ని సేవ్ చేసుకో అండ్ అలానే దాన్ని ఎక్కడైనా కాపీ చేసుకో, సో దట్ ఎప్పుడైనా సిస్టమ్ క్రాస్ అయినా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, సరేనా? ఓకే అర్జున్, అలానే చేస్తాను, అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్స్ అంటుంది శశి చిన్నగా నవ్వుతూ. ఇట్స్ ఓకే శశి, ఇంకా నెక్స్ట్ ఒక చిన్న వర్క్ పెండింగ్ ఉంది, అది కంప్లీట్ చేసేయి అని తనకు ఆ వర్క్కి సంబంధించిన డేటా అంతా కూడా ఇచ్చి అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శశి కూడా తనకి ఇచ్చిన వర్క్ చేసుకుంటూ ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి ప్రణయ్కి మెసేజ్ చేసి తను కూడా బయటకు వస్తుంది. ప్రణయ్ వచ్చాక ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. అలా రోజులు గడుస్తున్నాయి. శశి మాత్రం ప్రణయ్ మీద ప్రేమను పెంచుకుంటూ ఉంటుంది. కానీ ప్రణయ్ మాత్రం తనను ఒక మరదలుగా మాత్రమే చూస్తూ ఉంటాడు. శశి ప్రణయ్కి కావాల్సినవన్నీ కూడా చేస్తూ ఎప్పటికైనా ప్రణయ్ తన మనసుని అర్థం చేసుకోగలుగుతాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అలానే ప్రణయ్ అప్పుడప్పుడు ఫోన్లో ఎవరితోనూ సీరియస్గా గమనిస్తూనే ఉంటుంది. కానీ ప్రణయ్ని అడిగితే అదేం లేదు అని అంటూ ఉంటాడు. శశి కూడా చెప్పే విషయమే అయితే తనే చెప్తాడు కదా అని లైట్ తీసుకుంటుంది. ఆఫీస్లో కూడా అర్జున్ శశికి కొంచెం క్లోజ్ అవుతాడు. అండ్ టీమ్ మెంబర్స్ కూడా బాగానే దగ్గర అవుతారు. కానీ ఎప్పుడు కూడా తన పర్సనల్ విషయాలు ఏమీ చెప్పదు. ఒకరోజు ప్రణయ్ స్నానం చేస్తూ ఉండగా శశి ప్రణయ్ రూమ్ క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ప్రణయ్ ఫోన్ రింగ్ అవడంతో తీసి చూస్తుంది. ముందు లిఫ్ట్ చేద్దామనుకున్నా ప్రణయ్ ఏమైనా అంటాడేమో అని మళ్ళీ పక్కన పెట్టేస్తుంది. కానీ ఆ ఫోన్ కంటిన్యూగా రింగ్ అయ్యేసరికి ఏమైనా ఇంపార్టెంట్ ఏమో అని లిఫ్ట్ చేస్తుంది. అటువైపు నుంచి ఒక మగ గొంతు మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడతాడు. శశికి అసలు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వడు. అతను మాట్లాడడం కంప్లీట్ చేసి ఫోన్ కట్ చేసేస్తాడు. అతను మాట్లాడిన దాన్ని బట్టి ప్రణయ్కి వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. కానీ అది ఇప్పటి వరకు కూడా ప్రణయ్ కంప్లీట్ చేయలేదని, అది కనుక 1 monthలో వాళ్ళకి సబ్మిట్ చేయకపోతే ప్రణయ్ మీద లీగల్గా ప్రొసీడ్ అవుతారని. అదంతా విన్న శశికి ఒక్క నిమిషం ఏం అర్థం కాదు. ప్రణయ్ పనిచేసేది ఒక కార్పొరేట్ కంపెనీలో, అతను జస్ట్ ఎంప్లాయ్. అలాంటి ప్రణయ్ మీద ఎందుకు వాళ్ళు కేసు ఫైల్ చేస్తామంటున్నారు? అంటే బావ రోజు సీరియస్గా మాట్లాడేది దీని గురించేనా? అయినా బావకి ఈ విషయం నా దగ్గర దాచాల్సిన అవసరం ఏముంది? అసలు ప్రాజెక్ట్ దేని గురించి? బావ ఎందుకు కంప్లీట్ చేయలేదు అని ఆలోచిస్తూ అక్కడే బెడ్ మీద కూర్చుంటుంది. ఇంతలో ప్రణయ్ వాష్రూమ్ నుంచి ఒక టవల్ కట్టుకుని ఇంకో టవల్తో తలతుడుచుకుంటూ రూమ్లోకి వస్తాడు. అక్కడే బెడ్ మీద కూర్చున్న శశిని చూసి ఏమైంది శశి అని అడుగుతాడు. ప్రణయ్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన ప్రణయ్ని అలానే చూడగానే తడబడుతూ తలదించుకుంది. శశి ఎందుకు అలా తలదించుకుందో అర్థం కాక ఒక్కసారి తనను తాను చూసుకుని శశికి సారీ చెప్పి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. శశి కూడా చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఇద్దరి కోసమని టిఫిన్ ప్లేట్లో పెడుతుంది. ప్రణయ్ రాగానే ఇద్దరు తినేసి ఆఫీస్కి స్టార్ట్ అవుతారు. శశి కారు ఎక్కిన దగ్గర నుంచి కూడా ప్రణయ్కి వచ్చిన కాల్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. శశి ఆలోచనలో ఉండడం గమనించి ప్రణయ్ ఏమైంది శశి అని అడుగుతాడు. ప్రణయ్ మాటలకి తెరుకొని ఏం లేదు బావా అంటుంది. మనసులో మాత్రం ఆ ప్రాజెక్ట్ గురించి అడుగుదామనుకుంటుంది. బావా, నిన్ను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా అని అడుగుతుంది కొంచెం భయంగా. శశి, ఎందుకంత భయపడుతున్నావు? నీకు ఏం అడగాలనిపిస్తే అది అడుగు, నేనేం అనుకోను అంటాడు ప్రణయ్ చిన్నగా స్మైల్ ఇస్తూ. బావా, అది పొద్దున్నే నీ ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎవరో ప్రాజెక్ట్ గురించి మాట్లాడి నీ మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటావని అన్నారు. అసలు ఆ ప్రాజెక్ట్ దేని గురించి బావా అని అడుగుతుంది. శశి ప్రణయ్ ఏమంటాడని భయపడుతూ, నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేసావా అని అడుగుతాడు ప్రణయ్ కొంచెం సీరియస్గా. అది కాదు బావా,
నువ్వు స్నానం చేస్తుంటే అని శశి ఏదో చెప్పేలోపే ప్రణయ్ ఆపు అన్నట్టు తన చేతిని చూపిస్తాడు. ఒక్క మాట, సే ఎస్ ఆర్ నో, నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేసావా అని అడుగుతాడు. దానికి శశి చేస్తాను అన్నట్టు తలూపుతుంది. హౌ డేర్ యూ, అసలు నీకెంత ధైర్యం ఉంటే నా రూమ్లోకి వచ్చి నా పర్సనల్ ఫోన్ టచ్ చేస్తావు? పోనీలే నా మరదలే కదా, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా కొన్ని రోజులు ఫ్రీగా ఉందామని కూల్గా ఉంటుంటే నువ్వు మాత్రం నా పర్సనల్ విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నావు. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి నా పర్సనల్ విషయాల గురించి పట్టించుకుంటే నిన్ను ఆ క్షణమే వదిలేస్తా, జాగ్రత్త అని అంటాడు ప్రణయ్. నో అని అరుస్తుంది శశి. తన అరుపుకి ప్రణయ్ ఉలిక్కిపడి తను కదుపుతూ ఏమైంది శశి అని అడుగుతాడు. ప్రణయ్ కదపగానే చుట్టూ చూసి తను ఇప్పటి వరకు కల కన్నదని తెలుసుకుని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ ప్రణయ్ వైపే చూస్తుంది. ప్రణయ్ తన వైపే అయోమయంగా చూస్తూ ఉంటాడు. ఏం లేదు బావా, ఏదో కలొచ్చింది అని చెప్తుంది ఒక వెర్రి నవ్వు నవ్వుతూ. మా తల్లి, ఈ గ్యాప్లోనే నిద్రపోయి కలలన్నీ కలి మళ్ళీ ఉలిక్కి పడడం కూడానా? సరిపోయింది, ఇంక దిగు అని అంటాడు. ఏంటి బావా, నన్ను వదిలేస్తున్నావా అని అడుగుతుంది శశి ఏడు మొహం పెట్టుకుని. అబ్బా అయోమయం, ఆఫీస్ వచ్చింది, ముందు చూడు అని అంటాడు. అప్పుడు చూస్తుంది శశి వాళ్ళ ఆఫీస్ పార్కింగ్ ఏరియాలో ఉండడం. నిజమే బావా, మనం ఆఫీస్కి వచ్చేస్తాం, అమ్మయ్య, ఇంకా నేను టెన్షన్ పడ్డాను, నా కలలో లాగా నన్ను ఎక్కడ మధ్యలో వదిలేస్తావో అని అంటుంది. ఏంటి, నేను నిన్ను నీ కలలో మధ్యలో వదిలేశానా? ఎందుకు అని అడుగుతాడు ప్రణయ్. అది మరేమో అని కలలో జరిగింది గుర్తు చేసుకుని, ఒకవేళ ఆ విషయం గురించి అడిగితే బావ ఖచ్చితంగా తిడతాడు, కాబట్టి సైలెంట్గా ఉండడమే బెటర్ అనుకుని ప్రణయ్ వైపే చూస్తుంది. ప్రణయ్ మాత్రం శశి ఏం చెప్తుందా అని తన వైపే చూస్తూ ఉంటాడు. అది బావా, మరేమో నాకు అది గుర్తుకు రావడం లేదు బావా అంటుంది శశి అమాయకంగా మొహం పెట్టుకుని. ప్రణయ్ తల కొట్టుకుంటూ ఎక్కడ దొరికావే నాకు అని అంటాడు. మన ఇంట్లోనే బావా అంటుంది వెంటనే శశి నవ్వుతూ. ప్రణయ్ శశి వైపు ఒక రకంగా చూసి తన తల మీద మొటిక్కాయ వేసి ఇలాంటి తెలివితేటలకేం తక్కువ లేదులే అంటాడు. శశి తలరుద్దుకుంటూ ప్రణయ్ వైపే చూస్తూ ఆ మాత్రం తెలివితేటలు లేకపోతే కష్టంలే బావా అంటుంది. ప్రణయ్ చిన్నగా నవ్వుతూ కారు దిగుతాడు. శశి కూడా నవ్వుకుంటూ కారు దిగి ప్రణయ్కి బాయ్ చెప్పేసి తన ప్లేస్కి వెళ్ళి ఆ ప్రాజెక్ట్ గురించి ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.